గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు, మానవ ఇంజనీరింగ్ విధానాల కారణంగా 10 ఏళ్ల క్రితం ఓ భారీ సముద్రం అయితే మాయమైనట్లు నాసా అయితే చెప్పడం జరిగిందనమాట. అసలు ఈ సముద్రం ఎక్కడ ఉండేది, ఈ సముద్రం ఎందుకు మాయమైంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా మనకు ఎవరెస్ట్ మసాలా ఉంది కదా, ఈ ఎవరెస్ట్ మసాలాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మన తెలుగులో మహేష్ బాబు గారు ఉన్నారు కదా, హీరో, ఇతను దానికి అంబాసిడర్గా వ్యవహరించడం జరిగిందనమాట. అయితే ఈ ఎవరెస్ట్ మసాలాను అయితే రీసెంట్గా కొన్ని దేశాల్లోనైతే బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ ఎవరెస్ట్ మసాలాని ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది, ఏ ఏ దేశాల్లో ఈ ఎవరెస్ట్ మసాలాను అయితే బ్యాన్ చేయడం జరిగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఏర్పడడం జరిగింది. అయితే 1960వ దశకంలో సోవియట్ యూనియన్ భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టింది. ఆయా నదులను, అంటే ఈ 2 నదులు ఉన్నాయి కదా, ఈ 2 నదులను ఆరల్ సముద్రంలోకి వెళ్లకుండా ఆనకట్టలు కట్టి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మధ్య ఉన్న ప్రాంతానికైతే వీటిని తరలించడం జరిగిందనమాట. దాంతో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది, పంటలు అయితే పండడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ ఆరల్ సముద్రం అనేది క్రమంగా ఎండిపోవడం ప్రారంభించిందనమాట. ప్రస్తుతం ఇక్కడ నీరు అనేది లేకుండా పోయిందనమాట. ఈ ఆరల్ సముద్రంలో నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయిందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అందరికీ ఎవరెస్ట్ మసాలా గురించి తెలిసే ఉంటుందన్నమాట. సో ఈ మసాలా మనం ప్రతి దాంట్లోనూ వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఫిష్ కర్రీలోనూ వాడుతూ ఉంటాం, చికెన్ కర్రీలోనూ వాడుతూ ఉంటాం. అలాగే మనం ఏదైనా సాంబార్ చేసుకోవాలనుకోండి, సాంబార్లోను కూడా సాంబార్ పౌడర్ అయితే మనం ఎవరెస్ట్కి సంబంధించిన సాంబార్ పౌడర్ అయితే వాడుతూ ఉంటాం అనమాట. అయితే మనకు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ ఎవరెస్ట్ మసాలాకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది మన తెలుగు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు గారు అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరిగిందనమాట. అయితే ఈ మసాలాను అయితే కొన్ని దేశాల్లోనైతే బ్యాన్ చేయడం జరిగింది. భారత్కు చెందిన ప్రముఖ మసాలా కంపెనీల ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఆంక్షలు అయితే విధిస్తున్నారనమాట. ఇటీవల ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్ ప్రభుత్వం అయితే నిషేధం విధించిందనమాట. అయితే మనం తాజాగా చూసుకున్నట్లయితే ఈ ఎవరెస్ట్ మసాలాపై హాంకాంగ్ కూడా నిషేధం విధించడం జరిగిందనమాట. ఈ ఎవరెస్ట్ మసాలాపై కాకుండా ఎండిహెచ్ అని ఒక సంస్థ అయితే ఉందన్నమాట. అంటే ఎండిహెచ్ సాంబార్ మసాలా అయితే ఉంటుందన్నమాట. సో అదైతే ప్రజెంట్ మార్కెట్లో ఉంది. దీనిపై కూడా ఇక్కడ హాంకాంగ్ గవర్నమెంట్ అయితే నిషేధం విధించడం జరిగిందనమాట. దానికి కారణం ఏమిటంటే ఈ మసాలాలో ఇథైల్ ఆక్సైడ్ మోతాదు మించి ఉందని, అందుకే నిషేధం విధిస్తున్నట్లు వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగింది. ఇది పురుగు మందులని, దీనివల్ల ప్రాణానికి ముప్పు ఉందని హాంకాంగ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ మసాలాలను అయితే హాంకాంగ్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా హాంకాంగ్లో ఆహార భద్రతా విభాగం, సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ విషయం అయితే తెలపడం జరిగిందనమాట. సాధారణ తనిఖీలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఆహార పదార్థాలను పరిశీలిస్తూ ఉన్నారనమాట. అలాగే ఎండిహెచ్ గ్రూప్కి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్లో పెస్టిసైడ్స్ అలాగే ఎథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు వాళ్ళైతే గుర్తించారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే 3 అవుట్లెట్స్ అనమాట, అంటే 3 షాపుల్లోనైతే ఈ సాంబార్ మసాలా ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాపుల నుంచి వాళ్ళు ఏం చేశారంటే శాంపిల్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ శాంపిల్స్ని వాళ్ళు ఏం చేశారంటే ల్యాబ్కి తీసుకెళ్ళి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత వీటిలో క్యాన్సర్కు కారణమైన కారకాలు ఉన్నట్లు వాళ్ళైతే గుర్తించారనమాట. ఇలా గుర్తించిన తర్వాత వాళ్ళు దీన్ని నిషేధించాలని అక్కడ గవర్నమెంట్కి అయితే చెప్పడం జరిగింది. ఎండిహెచ్ గ్రూప్కి సంబంధించిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్లో పెస్టిసైడ్స్ ఉన్న కారణంగా వాళ్ళైతే దీన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందనమాట. ఇది వీళ్ళైతే ఈ విధంగానైతే నిషేధించడం జరిగిందనమాట. సింగపూరు భారత్ నుంచి ఎవరెస్ట్ చేపల కూరకు సంబంధించిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను అయితే సింగపూర్ ప్రభుత్వం అయితే మన భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది అనమాట. అయితే దీనిలో పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆరోపించడం జరిగిందనమాట. దీంతో ఫిష్ కర్రీ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఎస్ఎఫ్ఏను ఆదేశించడం జరిగిందనమాట. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్కు స్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు సింగపూర్ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ మొత్తై అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే చెప్పడం జరిగింది. ఈ ఆరోపణలపై ఎవరెస్ట్ మసాలాకు చెందిన కంపెనీ వాళ్ళైతే స్పందించడం జరిగిందనమాట. సో అయితే మనకు సింగపూర్లోనైతే ఎవరెస్ట్కు సంబంధించిన చేపల కూరకు సంబంధించిన మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అయితే పూర్తిగా నిషేధించడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనైతే ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దీనికి సంబంధించి
నా సబ్స్క్రైబర్ల నుంచి ఒక చిన్న విన్నపం. అదేమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్ 2024 సంవత్సరంలో ఎవరు సీఎంగా ఉండబోతున్నారు అనే విషయాన్ని అయితే మీరు కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దీన్ని ఏ విధంగా తెలియజేస్తారు అంటే మీరు ఏ అని కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి. సో ఏ అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అని, అలాగే బి అయితే నారా చంద్రబాబు నాయుడు గారని, సి అయితే అదర్స్ అని, డి అయితే నాకు తెలియదని. సో ఆ విషయాల్లో అయితే మీరు కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.